ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్. టుడే రెసిపీ మదురై స్పెషల్ జిగర్దాండా. ఇది కర్ణాటక, తమిళనాడులో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే సమ్మర్లో ఇది ఎక్కువగా తీసుకుంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాడీని మంచిగా కూల్ చేస్తాయి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది A to Z టిప్స్తో సహా ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి అనిపించే రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ మనం ముందే చేసి పెట్టుకున్నామంటే చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. అయితే అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పాలు కాగపెట్టుకోవాలి. ఈ పాలు కాగేలోపు మనం ఇక్కడ ముందు క్యారమిల్ కూడా చేసుకుందాము. దీనికోసం షుగర్ వేసి ప్యాన్లో కొంచెం అలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల షుగర్ త్వరగా మెల్ట్ అవుతుంది. ఇది నీట్గా మెల్ట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీన్ని గోందు కటీరా అంటారు. డ్రింక్స్లో యూజ్ చేస్తారు. ఇది బాడీని ఇన్స్టెంట్గా కూల్ చేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న పీసెస్ని ఒక్కదాన్ని తీసుకొని వాటర్లో యాడ్ చేసామంటే నీట్గా వస్తుంది. ఇది మనం ముందుగానే చేసుకోవాలి. ఈలోపు షుగర్ లైట్గా కింద మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ మెల్ట్ అయిన దాన్ని ఇంకొంచెం కదిలిస్తూ ఉంటే బాగా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది ఇది మెల్ట్ అవ్వడానికి, ఒక 5 minutes. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. జిగర్దాండా రెసిపీకి టేస్ట్ మొత్తం ఇక్కడే వస్తుంది. ఇలాగ కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందా, ఇంకా మనం దాన్ని చూస్తూనే ఉండాలి. వదిలేసామంటే మాడిపోతుంది. ఇలా నీట్గా అంతా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బబుల్స్ ఏమీ లేకుండా మళ్ళీ అంతా కూడా నార్మల్గా వచ్చేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా లూజ్గా చేసుకున్నాం కదా క్యారమిల్, దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పాలు యాడ్ చేసి నీట్గా కాగనివ్వాలి. ఈ పాలు ఇంకా బాగా మరగనివ్వాలి. కొంచెమే ఉన్నాయి కదా, దీంట్లో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటాము. దీనికోసం నేను ఇవి బాగా పొంగులు వచ్చిన తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. 3 tablespoon మిల్క్ పౌడర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి నీట్గా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ ఉండకూడదు. దీంట్లో మీ మిల్క్ పౌడర్ తప్ప మనము ఇంకా ఏ పౌడర్స్ యాడ్ చేయము. పాలు బాగా పొంగులు వస్తున్నాయి అన్నప్పుడు ఇలా మిల్క్ పౌడర్ కూడా తీసుకొని నీట్గా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాలు చిక్కబడుతూ ఉంటాయి. ఇదే స్టేజ్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా క్యారమిల్, అది ఇంకొంచెం వేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడ సపరేట్ షుగర్ యూజ్ చేయము. అన్నిటికీ ఈ క్యారమిలే బేస్, దీన్నే యూజ్ చేస్తాము. ఈ పాలు కూడా నీట్గా బాగా కాగి చిక్కపడేలోపు మనం ఇక్కడ క్యారమిల్ ఐస్ క్రీమ్ కూడా చేసుకుందాము. ఈ జిగర్దాండా ఐస్ క్రీమ్కి ఫస్ట్ మనం వెనీలా ఐస్ క్రీమ్ తీసుకోవాలి, లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రాసెస్ పెంచకుండా నేను వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. దీన్ని మనం 3 scoops 4 scoops మనకి ఎంత కావాలో అంత తీసుకొని వేసేయాలి. ఇక్కడ నేనైతే 3 scoops తీసుకున్నాను. దీంట్లోనే మనం ముందుగా చేసుకున్నాం కదా షుగర్ క్యారమిల్, ఆ క్యారమిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 to 4 spoons యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ క్యారమిల్ ఐస్ క్రీమ్ రెండు మంచిగా మిక్స్ అయ్యేలా చేసుకుంటే జిగర్దాండా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ని నీట్గా కలుపుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ ఇది థిక్గా అయ్యే వరకు, అంటే గట్టిగా టైట్గా వచ్చే వరకు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది, జిగర్దాండా ఐస్ క్రీము. ఇక్కడ మనం కోవా రెడీ చేస్తున్నాం. ఇందాక పాలు కాగపెట్టుకున్నాం కదా, అవి కొంచెం కాగేసరికి ఇలా చిక్కబడిపోతాయి. ఈ స్టేజ్లోనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలు ఉన్నాయి కదా, మిగిలిన పాలు, దాంట్లోనే ఇంకొంచెం మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ క్యారమిల్ ఉంది కదా, అది కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్టు ఇంక ఇక్కడ షుగర్ ఎక్కడ యూజ్ చేయము, మొత్తం ఈ క్యారమిలే యూజ్ చేస్తాము. ఈ స్వీట్నెస్ సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఇవి సమ్మర్లో బాడీని నీట్గా కూల్ చేసేస్తాయి. ఈ సబ్జా గింజలు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి తీసుకుందాము. కోవా, అలాగే గోంద్ కటీరా, సబ్జా గింజలు, వాటితో పాటు మనం ముందుగా చేసుకున్న జిగర్దాండా ఐస్ క్రీమ్, ఇంకా జిగర్దాండా మిల్క్, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నామంటే చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ముందుగా 1 tablespoon సబ్జా గింజలు వేసుకోవాలి. ఇవి నీట్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ గోంద్ కటీరా ఉంది కదా, ఈ చిన్న ముక్కే ఇంత అయిందనమాట. ఇది బాడీని ఇన్స్టాంట్గా కూల్ చేస్తుంది. హెల్త్కి చాలా మంచిది. దీన్ని కూడా 1 tablespoon తీసుకొని వేసుకోవాలి. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా కూడా వేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ సబ్జా గింజలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చేసుకున్నాం కదా షుగర్ క్యారమిల్, అది కూడా యూజ్ చేయాలి. ఇది కూడా బాడీని నీట్గా కూల్ చేస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గోంద్ కటీరా. దీంట్లో ఈ షుగర్ దీన్ని కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇది మన షుగర్ లెవెల్ని బట్టి వేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే కోవా, మనం మిల్క్తో కోవా చేసుకున్నాం కదా, ఆ కోవా కూడా వేసుకోవాలి. ఇది చాలా రిచ్ ఇంగ్రీడియంట్, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఈ కోవా 2 tablespoons వేసుకొనేసి, అలాగే జిగర్దాండా ఐస్ క్రీమ్, ఇది కూడా ఒక స్కూప్ తీసుకొని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలాగే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా కింద నుంచి పైదాకా మనకి తెలుస్తూ ఉంటుంది ఫ్లేవర్ అంతా. ఇలాగ నేను 2 scoops వేసుకున్నాను. ఈ 2 scoops కూడా నీట్గా వేసేసుకొని క్యారమిల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ అనేది మన ఇష్టం, మనం ఎంత గ్లాస్ తీసుకున్నా అంత వేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇంకొక స్కూపు జిగర్దాండా ఐస్ క్రీమ్ పెట్టేసుకొని
దానిపైన నీట్గా మనం అంతా ముందుగా చేసుకున్న క్యారమిల్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నామంటే జిగర్దండ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా చల్లగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. చాలా ఇష్టంగా తింటారు. సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి అనిపించే అద్భుతమైన రెసిపీ ఇది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.